చిమ్మ చీకటిలో మగ్గిన కాలని ఒక్క రాత్రిలోనే వెలుగులు ప్రసరించాయి. అధికారుల నిర్లక్ష్యాన్ని యువకులు ఎలా తట్టి లేపారు? ఇంతకీ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏం జరిగింది? గిరిజన కాలనీలో వెలుగులు ఎలా ప్రసరించాయి? నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. రాష్ట్రంలో అనేక గిరిజన కాలనీలు చిమ్మ చీకట్లో సమస్యల ఒడిలో కొట్టుమిట్టాడుతున్నాయి. అవి మన కళ్ళ ముందే ఎన్నో కనిపిస్తున్నాయి. అదే సందర్భంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని ఎస్టీ కాలనీ కూడా అదే కోవలోనిది. కానీ ఈ కాలనీలో దశాబ్దాల కాలంగా అనేక మంది గిరిజనులకు పట్టాలు ఇచ్చారు, కానీ ఇల్లు నిర్మించలేదు. కొందరికి మాత్రం పట్టాలు ఉన్నా ఇళ్ళు లేవు. ఇది అక్కడి పరిస్థితి. ఇదే సందర్భంలో పాములు విషపురుగుల మధ్య జీవనం సాగిస్తూ రాత్రుల్లో బిక్కుబిక్కుమంటూ గడిపేవారు. కానీ ఆ పరిస్థితి నుంచి గట్టెక్కించడానికి కొంతమంది యువకులు చేసిన ప్రయత్నం వారి జీవితాల్లోనే కాదు, ఆ కాలనీలో వెలుగులు నింపాయి. కనీసం రాత్రిపూట బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి. పాముల భయంతో కాలనీ వాసులు అల్లాడిపోయేవారు. కానీ అసాధ్యం అనుకున్న ఈ మార్పు ఒక్క రోజులోనే సాధ్యమైంది. ఇది ఎలా సాధ్యమైంది? కొందరు యువకులు చేసిన ప్రయత్నం ఏమిటి? సమస్య ఏదైనా స్పందించే మనసు ఉంటే పరిష్కారం సులభంగా లభిస్తుందని చెప్పడానికి ఈ కాలనీ కూడా ఓ ఉదాహరణ. ఆ వివరాలేంటో ఈ వీడియోలో పరిశీలిద్దాం. దశాబ్దాల కాలంగా 35 కుటుంబాలు ఉన్న గిరిజన కాలనీ అంధకారంలో చిక్కుకుంది. విద్యుత్ స్తంభాలున్నాయి, విద్యుత్ తీగులున్నాయి, కానీ దీపాలు మాత్రం వెలగవు. పొద్దుగూకితే ఈ గుడిసెల నుంచి బయటికి రావాలంటే భయం. రోడ్లు సరిగా లేవు, తాగడానికి నీటి కొరత కూడా ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కాలనీ వాసులు సమస్యలతో సహజీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గంలోని జనసేన పార్టీ నాయకులు 50 మంది మిత్ర బృందంగా ఏర్పడి కాళహస్తి నియోజకవర్గంలోని గిరిజన కాలనీలను సందర్శించే కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగానే పిల్లమేడుకు సమీపంలో ఉన్న గిరిజన కాలనీకి వెళ్ళారు. అక్కడ గిరిజనుల దయనీయ పరిస్థితిని చూసి తల్లడిల్లిపోయారు. వెంటనే తమ వంతు ప్రయత్నంగా అధికారులను అప్రమత్తం చేసే ప్రయత్నం చేశారు. ఇది కొన్ని రోజుల వరకు సాగింది. ఇక్కడి కాలనీలోని గిరిజనుల కష్టాలను తమ సొంత కష్టంగా భావించారు. సమస్య తెలుసుకున్న మరుక్షణమే ఏమాత్రం ఆలస్యం చేయకుండా చొరవ తీసుకున్నారు. అధికారులతో మాట్లాడారు. పిల్లమేడు సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేశారు. చిమ్మ చీకట్లో ఉన్న ఆ గిరిజన కాలనీ విద్యుత్ దీపాలు వెలిగే విధంగా మంగళవారం రాత్రి పూర్తి చేశారు. అధికారుల స్పందనను స్వాగతిస్తూ జనసేన పార్టీ నాయకుడు పేట చిరంజీవి అధికారులకు కృతజ్ఞత తెలియజేశారు. తమ కాలనీలో వెలుగులు ప్రసాదించిన జనసేన నాయకులకు గిరిజనులకు కూడా ధన్యవాదాలు చెప్పారు. ఇక్కడ చేసిన ప్రయత్నంపై చిరంజీవి ఏమంటున్నారో ఆయన మాటల్లో వినండి. అందరికీ నమస్కారం. నా పేరు పేట చిరంజీవి, శ్రీకాళహస్తి నియోజకవర్గం జనసేన పార్టీ. ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున జనసేన పర్యటన చేయడం జరిగింది. తొట్టంబేడు మండలం పిల్లమేడు పంచాయతీలోని గిరిజన కాలనీలో ఈరోజు పర్యటించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గిరిజనుల మొత్తంతో కూడా సరే వాళ్ళ యొక్క అభిప్రాయాలు, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, ప్రభుత్వం తరపు నుంచి ఎటువంటి ఫలితాలు వస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారనేది ప్రతి ఒక్క కుటుంబంతో మాట్లాడితే వాళ్ళు మాకు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. గత 4-5 సంవత్సరాలుగా మేము ఇక్కడ నివసిస్తున్నాము. మాకు ఇక్కడ మొత్తం కూడా సరే 30 కుటుంబాల వరకు ఉన్నాయి. ఈ 30 కుటుంబాల్లో 15 కుటుంబాలకి పట్టాలు ఇచ్చినారు, 15 కుటుంబాలకి పట్టాలు లేవనే ఒక విషయం అనేది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇచ్చినటువంటి 15 పట్టాల్లో కూడా కొంతమందికి కాలనీలు శాంక్షన్ అయినాయని చెప్పారు, కానీ ఇంతవరకు ఇక్కడ నిర్మాణం అనేది జరగలేదనే విషయాన్ని కూడా ఈరోజు మనకి ఇక్కడ గిరిజన వాసులు మన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా రెండో సమస్య తీసుకుంటే ఆల్రెడీ ఈ 30 కుటుంబాలకు సంబంధించి దాదాపు ఒక 6 నుంచి 8 కరెంటు పోల్స్ ఉన్నాయి. ఈ 8 పోల్స్లో కూడా సరే లైట్లు గత ఒక 3-4 నెలలుగా ఇక్కడ లైట్లు వెలగడం లేదు. ఈ చీకట్లోనే మా యొక్క బతుకులు మొత్తం కూడా ఈ చీకట్లోనే ఉన్నాయి. రాత్రిలో దాదాపు 50 నుంచి 60 మంది చిన్నపిల్లకాయలు ఉన్నారు. వీళ్ళంతా కూడా సరే రాత్రి ఉంది మేమంతా కూడా పిల్లల్ని తీసుకొని మంచం మీద కూర్చొని పెట్టుకునే పరిస్థితి మాకుంది. ఎందుకంటే పాముల భయం ఎక్కువ ఉండదు, ఇక్కడ పురుగులు తేళ్ళు అన్నీ వస్తుంటాయి. కాబట్టి మాకు లైట్లు లేవనేటువంటి సమస్య మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇంకా మూడవ సమస్య తీసుకుంటే బోర్లో మామూలుగా బురద నీళ్ళు అనేది వస్తూ ఉన్నాయి. మామూలుగా తాగేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ నీళ్లు మాకు తాగేటువంటి పరిస్థితి ఆ నీళ్ళు లేదు. ఎందుకంటే ఒక 4-5 బిందుల వరకు సరిగా వస్తున్నాయి. తర్వాత మనం నీళ్లు కొట్టినప్పుడు ఆ బోర్లో నుంచి బుడద, అదేవిధంగా సిలువు రావడం జరుగుతుంది. దీనివల్ల మేము ఆ నీళ్లు కూడా మేము తాగలేకపోతున్నామని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ జనసేన పర్యటన ద్వారా ఈ తొట్టంబేడు మండలం పిల్లమేడు గిరిజన కాలనీలో ఉండేటువంటి కుటుంబాలందరికీ కూడా సరే వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. అంటే మీకు ఈ ఇంటి నిర్మాణం ఎందుకు జరగలేదు, పట్టాలు ఇచ్చిన తర్వాత మీకు రావాల్సినటువంటి పథకం ఎందుకు రాలేదనే విషయం మీద ఖచ్చితంగా అధికారుల దృష్టికి తీసుకొని పోతామని వాళ్ళు చెప్పడం జరిగింది.
అదేవిధంగా ఏదైతే తాగలేకుండా నీరున్నాయో ఆ నీటి కూడా సరే ప్రత్యామ్నాయంగా ఎలా చేస్తే దానికి బాగుంటుంది, అందరూ కూడా సరే ఆ నీటిని తాగేదానికి ఉపయోగించుకుంటారు. ఆ ప్రత్యామ్నాయ చర్యలు కూడా చేస్తామని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా లైట్లు వారం రోజుల లోపల ఈ గిరిజన కాలనీలో ఏవైతే లైట్లు లేకుండా చీకట్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా సరే వెలుగులు నింపుతామని ఈరోజు వాళ్ళందరూ కూడా సరే హామీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఇటువంటి సమస్యలు మొత్తం కూడా సరే అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా సరే వాళ్ళు అనుకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా సరే తీర్చే దిశగా కృషి చేస్తామని ఈ సందర్భంగా చేయడం జరిగింది. సమస్య ఏదైనా సరే మనసుంటే మార్గం ఉంటుంది, సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పడానికి ఈ గిరిజన కాలనీనే ఓ ఉదాహరణ. ఇదే తరహాలో మిగతా ప్రాంతాల్లో కూడా యువకులు ఆదర్శంగా తీసుకుంటే సమస్యలను చిటికెలో పరిష్కరించవచ్చని శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని యువత, ప్రధానంగా జనసేన యువన కార్యకర్తలు స్పష్టం చేస్తున్నారు. దశాబ్ద కాలంగా తమ కాలనీలో వెలుగు చూడని గిరిజన కుటుంబాల్లో ముఖాల్లో ఇప్పుడు చిరునవ్వులు కనిపిస్తున్నాయి. ఒక చిన్న ప్రయత్నం, ఒక నిజాయితీ గల స్పందన ఎలా ఒక ప్రాంతం రూపురేఖలను మారుస్తుందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ప్రజా సమస్యలను తమ బాధ్యతగా తీసుకున్న పేట బ్రదర్స్గా చెప్పుకునే జనసేన నాయకులు చిరంజీవి, ఆయన సోదరుడు గిరిజన కాలనీల గుండెల్లో వెలుగులు నింపారు. అధికారులు అప్రమత్తం చేసిన తర్వాత మంగళవారం సాయంత్రం ఎంపీడీఓ సెలవులో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అధికారులను అప్రమత్తం చేసి కాలనీలోని అన్ని దీపాలను వెలిగించడానికి, అక్కడ వెలుగులు ప్రసాదించడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పిల్లమేడు సమీపంలోని గిరిజనుల కాలనీకి సంబంధించిన విజయగాథ ఇది అని చెప్పడం కంటే యువకులు చేసిన ప్రయత్నానికి లభించిన స్పందన ఇది ఈ స్టోరీ ప్రత్యేకత. ఈ కథనంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. కీప్ వాచింగ్ ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. వీడియో జర్నలిస్ట్ దినేష్ కొనగలతో ఎస్ఎస్వి భాస్కరరావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.